విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహించిన నాగరాజు ఎక్కడ? ఆయన పోలీసుల అదుపులో ఉన్నారా లేక పోలీసులకు దొరకకుండా పారిపోయారా? నాగరాజును ఎందుకు విచారించడం లేదు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఆయన తనపై అధికారులకు ఎదురు తిరిగాడా? ఆయన తన వెనుక ఉన్న బిగ్ బాస్ పేరు చెప్తారని పై అధికారులు కంగారు పడుతున్నారా? గాదె సాయికృష్ణ కేసులో విచారణ సాగుతున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును కనీసం విచారించలేదు. ఆయన ఇంటికి కూడా విచారణ బృందం సభ్యులు వెళ్లలేదు. ఆయన ఎక్కడున్నాడో కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా పోలీసులు ఎక్కడా ప్రకటించలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా గాదె సాయికృష్ణ కుటుంబాన్ని కలిసిన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వైఎస్ జగన్ వెళ్లిన వెంటనే సీఎం చంద్రబాబు, డీజీపీ, విజయవాడ సిపి రాజశేఖర బాబును పిలిపించుకొని మాట్లాడారు. ఆ తర్వాత సాయికృష్ణ కుటుంబ సభ్యులను సిపి రాజశేఖర బాబు తన దగ్గరకు పిలిపించుకొని కొత్తగా ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. విచారణ అధికారిగా నియమితులైన దైవప్రసాద్ విచారణ ప్రారంభించారు. అయితే ఈ విచారణను కేవలం సీఐ, ఆయన కింది స్థాయి అధికారులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారని, ఉన్నతాధికారుల బాధ్యత రాహిత్యంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఏదో ఒక మహిళ వ్యవహారంలో ఇతను ఎత్తుకొచ్చారని చెప్తున్నారు కొంతమంది. మరికొంతమంది ఏమంటారు, లేదు ఎవరో బాగా డబ్బున్నోళ్ళక ఆస్తుల సెటిల్మెంట్లో ఇతను ఎత్తుకొచ్చారు అని చెప్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? అసలు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కొత్తగా జరిగినటువంటి క్రైమ్ లేకుండా టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది? ఎన్బిడబ్ల్యూ ఉంటే ఎన్ని ప్రజలకు సందేహాలు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని చెప్పని మీరు చెప్పారని ఆ తల్లిగారు చెప్తుంది. ఆ తల్లి చెప్తున్నట్టుగా మీరెక్కడ ఇంతవరకు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని కూడా ఎక్కడ పోలీసులు ఇంతవరకు ఎవరికి చెప్పరు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని కూడా పోలీసులు చెప్పరు. తీసుకొచ్చారో లేదో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చెప్పదు. ఇందులో సిపి గారికి ఒక పాత్ర ఉందని చెప్పని అందరికీ సందేహాలు ఉన్నాయి. సిపి గారి ఆదేశాల మేరకే, లేకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఏం పని? వెళ్ళరు కదా. 2 రోజుల విచారణలో ఎక్కడా మాజీ సీఐ నాగరాజు పేరు వినిపించలేదు. ఆయన్ను వెంటనే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడతారు అని అంతా భావించారు. కానీ అసలు ఈ విచారణ బృందం నాగరాజు ఇంటికి వెళ్లలేదు. నాగరాజును వెతికే ప్రయత్నమూ చేయలేదు. నన్నొక్కడ్నే బలిపశువును చేస్తారా? పైవాళ్లు చెబితేనే చేశాను కదా అని ఉన్నతాధికారులపై మాజీ సీఐ నాగరాజు ఎదురు తిరిగారు అన్న ప్రచారం జరుగుతోంది. అందుకే నాగరాజును ఈ విచారణలో ప్రస్తుతానికి పక్కన పెట్టారు అనే చర్చ కూడా జరుగుతోంది.